హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటా వీడియో అంటారా? మంచి మెడిసినల్ ప్లాంట్ గురించి అండి. మెడిసినల్ ప్లాంట్స్ అనగా నాకు చాలా ఇష్టము. అవన్నీ యూజ్ చేసుకోవడం ఇంకా ఇష్టం. చాలా మంది ఇష్టంగా పెంచుతున్నారు కానీ యూజ్ చేసుకోవట్లేదు, భయపడుతున్నారు. నేచర్ నుంచి ఏది తీసుకున్నా మనం ఎక్కువ భయపడక్కర్లేదండి. దాన్ని ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలో మనం చక్క తీసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకు ఏంటి మెడిసినల్ ప్లాంట్ అంటారు? ఇదిగోండి వామాకు. వామాకు అంటున్నారు, గ్రీన్ గా ఉండాలి కదా, ఇలా వైట్ గా ఉంది అంటే అనుకుంటున్నారా? ఇది వెరిగేటెడ్ వామాకు అంటారండి. చాలా అందంగా ఉంటది. దగ్గర ఇది 2 years నుంచి ఎక్కడుందో చూడండి, ఈ చాక్లెట్ బాటిల్లో ఉందండి. ఒకరోజు నీళ్ళు వేసినా వేయిపోయినా పాపం ఆకు మందం కాండం మందంగా ఉండడం వలన ఏమి వాడిపోదండి. ఇలా చాక్లెట్ డబ్బాలోనేంటి, ఒక చిన్న కూజలోనేంటి, ఒక చిన్న పాట్లోనేంటి అందంగా డెకరేట్ చేసుకునే ఒక అందమైన అసలు మొక్కలు అనిపిస్తుంది. పక్క నుంచి వెళ్తుంటే వాసన వస్తుంది, వాటరింగ్ చేస్తుంటే వాసన వస్తుంది. దాన్ని తెంపి మొక్కలు చేసి మనం ముక్కు దగ్గర పెట్టుకోక్కర్లేదు. అంతటి మంచి సువాసన వచ్చి వామాకు. వామాకు అనగానే దీనికి వాంపు వస్తుంది అనుకుంటాం కదా, కాదని నేను చిన్నప్పుడు అలాగే దీనికే వాము వస్తుందేమో అనుకునేవారు. చిన్నప్పుడు గ్రీన్ మా ఇంట్లో ఉండేది, అమ్మాళ్ళ ఇంట్లో అమ్మ బజ్జీలు వేసేవారు అనమాట. ఆ బజ్జీలకు మాత్రమే వాడేవారు. అసలు ఎక్కువగా అప్పుడు తెలియక. ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా వామాకు అనగానే బజ్జీలాగా అనుకుంటారు. బజ్జీలాగా అని కూడా అన్నారు చాలా మంది. కాదండి, దీనిలో చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇందులో 3 వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. ఆ 3 వెరైటీస్ మీకు చూపిస్తాను. 3 వెరైటీస్ ఇంకా ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే 3 రకాలు ఉన్నాయన్నమాట. అసలు ఇదైతే మా పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. దీనికి అందమైన ఇలా పువ్వులు కూడా వస్తుంటాయి. ఇలా పువ్వులు వచ్చింది అంటే చెట్టు ముదురుతుంది అని అర్థం అనమాట. కానీ పువ్వులు మాత్రం ఎంత ముచ్చటైన అందమైన ఈ పువ్వులు మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదండి. ఎంకరేజ్ చేస్తేమో మొక్క పాడైపోతూ ఉంటది అనమాట. కాబట్టి పువ్వులను ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూ ఉంటాను. అప్పుడు కొత్త చిగురులు వస్తాయి. లేదంటే బలమంతా చెట్టు ఎనర్జీ అంతా పువ్వులకే పంపిస్తుంది అనమాట. ఆ మిగతా మొక్క వీక్ అయిపోతూ ఉంటది, పక్కన చిగుర్లు రావు. అందుకే ఈ విధంగా తీసేస్తూ ఉంటాను నేను. అలాగే ఏం వస్తుందండి స్మెల్. అది గ్రీన్ ఆకుకి దీనికి తేడా ఏంటి అనేసి అంటే ఆకు రూపం తేడా తప్ప మెడిసిన్ వాల్యూస్ కానీ అన్ని సేమ్ టు సేమ్. స్మెల్ అన్ని కూడా బజ్జీలు వేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే ఇదొక రకం వామాకు, చిన్న దాంట్లో కూడా వచ్చేస్తుంది. మిగతాయి కూడా చూపించిన తర్వాత ఎన్ని రకాలుగా నేను వాడుకుంటున్నాను అనేది చెప్తాను. పదండి, ఇంకా వేరే రకం కూడా ఉంది మా దగ్గర. ఇది వెరిగేటెడ్ వామాకు. ఇది అలాగే ఇంకొక రకం వామాకు అన్నాను కదా, అది కూడా చూద్దాం. మధ్య మధ్యలో పువ్వులు చూసుకుంటూ చక్కగా ఆనందపడిపోతూ వచ్చేయడమే. ముద్దులు పెట్టేసి అనిపిస్తుంది, ముద్దు వచ్చేస్తుంటాయండి. అయితే ఇంకొక రకం అన్నాను కదా, ఇదిగోండి ఇదనమాట. ఇది గ్రీన్ అనుకుంటున్నారు కదా, గ్రీన్ కలర్ గ్రీనేనండి, కానీ ఆకు చాలా పల్చగా వస్తుందండి. ఇదిగోండి ఆకు చాలా పల్చగా మందం తక్కువ ఉంటుంది అనమాట. ఇది మీకు మామూలు గ్రీన్ కూడా చూపిస్తాను. ఇది కూడా సేమ్ టు సేమ్ స్మెల్, పెరుగుదల అంతా కూడాను. ఇదిగోండి ఇది కొంచెం కొత్త మొక్క కాబట్టి కొంచెం ఇలా పెరిగింది అనమాట. దీన్ని కాండంతో కలిపి మనం యూజ్ చేసుకోవాలండి. ఆకులే కాదు, కాండాన్ని కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుందండి. అసలు ఏంటో అద్భుతం. దీని పేరు వజ్రవల్లి అని కూడా అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. దీని గురించి అయితే మాత్రం అంత హెల్త్ బెనిఫిట్స్ కాదు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అయితే ఇది ఒక రకం అండి. ఇంకొక రకం కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంకొక రకం అన్నాను కదా, ఆ రకానికి వెళ్ళే ముందు ఇప్పుడు చిన్న దాంట్లో కూడా పెంచుకోవచ్చు అన్నాను కదండి. ఇదిగోండి ఈ మగ్గులో అడుగు పగిలిపోయింది అనమాట. మాకు ఇంట్లో వాడే మగ్గు ఇది, గిఫ్ట్గా వచ్చింది. దీన్ని ఏంటంటే అడుగు పగిలిపోయింది చెయ్యి జారి పడినప్పుడు. దాన్ని ఏం చేయాలి, చాలా బాధ అనిపించినప్పుడు తీసుకొచ్చి మొక్క పెట్టేశానండి. ఏం మొక్క పెట్టాలా అనేసి అంటే అప్పుడు వెరిగేటట్టు వాము చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి, దగ్గర 2-3 years నుంచి నాకు ఉంది. దీన్ని చిగుర్లు కోసుకుంటూ ఉన్నాను, మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంది. పూతను మాత్రం మనం ఎంకరేజ్ చేస్తే అలా రాదనమాట, పాడైపోతుంది. ఒక చిన్న దాంట్లో కూడా పెంచుకోవచ్చండి అన్నాను కదా. ఎంత అందంగా చూడండి. ఇది ఒక ఫ్లవర్ వాజ్ ఎవరికైనా ఇలాంటివి గిఫ్ట్లుగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది ఇక్కడ అందమైన ప్లేస్లో ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటాను నేనైతే దీన్ని. ఇటు వచ్చి మంచిగా స్మెల్ వస్తుంది. ఇంకో రకం చూపిస్తాను పదండి. అది అందరికీ తెలిసిన జనరల్ వెరైటీ. అలాగే ఇది అందరికీ తెలిసిన, అందరి దగ్గర ఉన్న వెరైటీ. ఆకు చాలా మందంగా ఉంటుంది. దీని చిన్న కటింగ్ డిజైన్ కూడా వస్తుందండి. చూసారా, చిన్న డిజైన్ లా కూడా వచ్చింది ఆకుకి. ఇలాగ ఆకుకి చిన్న డిజైన్ లా కూడా వస్తుంది. దీన్ని అయితే మాత్రం ఇది కూడా ఇదిగోండి ఇదిగోండి ఈ మాత్రం చిన్న కొమ్మని ఇలా మట్టిలో పెట్టామంటే ఇలాగా మంచి ఫ్లవర్ షేప్ లో చాలా బాగా వస్తుంది అనమాట.
ఇది మా టవర్ ఇది మా టవర్ గార్డెన్ ఆకుకూరల కోసం పెట్టుకున్నాం కదండి. మా ఆకుకూరలకు మళ్ళీ డబ్బులు పెట్టేస్తే ప్లేస్ చాలదు అనేసి ఇలాగ తక్కువ ప్లేస్ లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో దీని అయితే చుక్కకూర పాలకూర ఎప్పుడు కోస్తుంటాం కదా, దానిలో పైన ఇలాగ ఒక కొమ్మ పెట్టాను అనమాట. ఇది కూడా చాలా పాత మొక్క అండి. ఇదిగోండి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత ముదురుగా ఉన్నదంటే పాత మొక్క అనమాట. లేతదైతే గ్రీన్ కలర్ లో మంచిగా ఉంటది. ఇది అనమాట. ఇది రెగ్యులర్ గా అందరి దగ్గర ఉండే వెరైటీ. ఇది బాగుందా మరి? చుట్టూరు ఒక డిజైన్ లాగా ఎంత బాగా మీకు కోసేస్తున్నాం. ఫుల్గా కోసేస్తుంటే పాపం ఇలా చిగురులు వస్తూ ఉంటది అనమాట. అలాగే ఇక్కడ కూడా అసలు ఇది మల్బరీ ప్రూనింగ్ చేయడం మీరు చూసారు కదా వీడియో. మల్బరీ ప్రూనింగ్ చేశాను, మళ్ళీ వస్తుందండి. ఎంత బాగా వచ్చింది చూడండి అసలు. అబ్బా చెప్పలేనంత ఆనందం అండి. లేత చిగుర్ల కలరు స్మూత్ గా లైట్ గ్రీన్ తో భలే ఉంటాయి. ఇదిగోండి పూత అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రూనింగ్ చేసి మంచిగా ఎరువులు ఇవ్వండి వచ్చేస్తుందని చెప్పాను కదా. ప్రూనింగ్ చేసి వదిలేసినా రాదు, ఎరువులు వేసేసి మనం ప్రూనింగ్ చేయకపోయినా రాదు. ఆ రెండు కరెక్ట్ గా జరిగితే మల్బరీ అద్భుతంగా మనకు విజృంభించేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఉందండి. ఇదిగోండి వామాకు ఇక్కడ కూడా ఉంది. ఈ పువ్వులు మాత్రం ఎప్పటికప్పుడు మనం తీసేయకపోతే మొక్క ముదిరిపోతుంది అనమాట. ఇది ఇలా తీసేయాలంతే. ఇదిగోండి ఇలా డిజైన్ ఉంటుంది దీనికి. ఇది వామాకు. ఇది ముదిరితే కొంచెం లేతకున్నప్పుడు ఎలాగ ఉంటుంది, ముదిరినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక కుండీలో పెట్టుకున్నాను. ఇక్కడ దాలియా మాత్రం చక్కగా విచ్చుకొని భలే ఉంది. ఎంత బాగుందో. ఓకే అండి, చూసారు కదా మూడు రకాల వామాకులు. ఆ మూడు రకాలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిందండి. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. వజ్రవల్లి అంటే వజ్రం అంటే ఎంత విలువైందండి. వజ్రం అంటే బంగారం కన్నా వజ్రానికి ఎక్కువగా మనకి విలువను జోడించారు. అలాగా వజ్రవల్లి అంటే మనకి శరీరానికి వజ్రంలా పనిచేస్తుంది అనమాట. అంత ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది అని. అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు ఒకసారి గూగుల్లో అక్కడ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే మాత్రం దాన్ని నేనైతే రసంలో వేస్తానండి. చాలా ఎక్కువగా జీర్ణానికి అదే మనకి జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణాశయాన్ని క్లీన్ చేసే మంచి వజ్రవల్లి అనమాట. అది మనం వామాకు అంటే దీన్ని వాము పండదని స్మెల్ అలాగ వస్తుంది కదా, దీన్ని వామాకు అంటారు. వాము పండించే మొక్క వేరు, అది వాము వస్తుంది దానికి. ఇది ఏంటంటే చక్కగా రసంలో వేసుకుంటాము, రోటి పచ్చడి చేస్తాను, వామాకు రైస్ చేస్తాము. అలాగే బజ్జీలు అయితే ఇంక అందరికీ తెలిసిందే. ఇలా ఇన్ని రకాలుగా ఈ రోజు అయితే మాత్రం మనం చక్కగా వాడుకుంటామండి. అందుకే ఇన్ని రకాల మనకు అన్ని చోట్ల కూడా వెరిగేటెడ్ వామాకు 2-3 చోట్ల ఉంది. అలాగే పల్చన ఆకుతాను కదా, అది ఒక చోట ఉంది, పెరిగితే మళ్ళీ డెవలప్ చేస్తాను. ఇదైతే 2 చోట్ల ఉంది. ఇలాగ ఎప్పుడు అంటే ప్రతిదీ మీరు చూసి ప్రతిదీ కూడా కట్ చేసేసి చిన్న చిగురులు వస్తుంది. విపరీతం పెరిగిపోయేది లేదు. విపరీతం పెరిగిపోయినప్పుడు మనం వాడకపోతే అలా పెరిగిపోయి పాపం అలా పడి ఉంటుంది అనమాట. అలా కాకుండా చక్కగా వాడుకోండి. రోటి పచ్చడి వస్తారు మీరు యూట్యూబ్ లోని. అమ్మ మళ్ళీ మీరు రోటి పచ్చడి చేసి చూపించండి, ఎన్ని చేసి చూపించండి అనగానే వారలుగా చెప్పేస్తాను. చారులోనైతే మాత్రం మనం అన్ని వేస్తాం కదా, టమాటా ఉల్లిపాయలు అని వేస్తాం కదా చారులోని. దానిలో దీంతో పాటు సన్నగా తిరిగేసి దీన్ని కూడా వేసేయండి. మరిగిద్దరు తీసి పక్కన పెట్టేసి తాలింపు వేసేసుకుంటాము. తాలింపులో కూడా 2 ఆకులు కరివేపాకుతో పాటు దీన్ని కూడా సన్నగా తరిగి వేయండి. లాడిపోద్దండి. ఉట్టి చారన్నమే తిననిపిస్తుంది. ఆ రోజు ఎన్ని రకాల కూరలు చేసినా లాస్ట్ చారన్నం తినేటప్పుడు ఇదే కమ్మగా అనిపిస్తుంది అనమాట. రోటి పచ్చడి అయితే మరి అన్ని రోటి పచ్చళ్ళు మనకి ఎలాగ అలవాటు ఉందో అలాగే చేసుకోవచ్చు. కొంచెం ఇది ఘాటు ఉంటుంది, పిల్లలు తినరేమనుకుంటే కొంచెం పలుకులో మినపప్పు యాడ్ చేయండి, మంచి కమ్మటి రుచి వస్తుంది. అలాగే దీన్ని అయితే ఇంక వామాకు రైస్, వామన్నం ఎలా చేసుకుంటామో వాముకు బదులుగా ఆల్టర్నేట్ గా దీన్ని చక్కగా సన్నగా తరిగి దీన్ని వేసుకోవచ్చు అనమాట. అది వేసి వేయించుకొని రైస్ అన్ని కూడా మిక్స్ చేసి వామాకు రైస్ ఇలా రకరకాలుగా మనమైతే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాము దీన్ని. ఇంకా ఏదైనా రెసిపీస్ చేయొచ్చు అనేది మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదండి వామాకుల గురించి అయితే. 3 రకాల వామాకులు మన దగ్గర ఉన్నాయి, చక్కగా వాడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉంది. ఆరోగ్యానికి హెల్త్ బెనిఫిట్స్, టేస్ట్కి టేస్ట్. అయితే ఇప్పుడు కొంచెం వామాకు కోసుకొని మిగతా మంచి వంకాయల హార్వెస్ట్ ఉందండి, చూద్దాం పదండి. వంకాయలు ఇంతకుముందు మీరు చూసారు, కానీ ఇంకా వేరే వెరైటీ వంకాయలు కూడా ఇప్పుడు మనకి ఒక రకం యాడ్ అయింది ఈ రోజు హార్వెస్ట్ లోని. చూద్దాం పదండి. ఇంకా వామాకు అయితే హార్వెస్ట్ అయితే చేసేద్దామండి. వామాకు అనేది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ కాబట్టి మీ గార్డెన్లో ఎక్కువగా ఉంటే మీరు వాడుకున్నంత వాడుకొని మిగతాదైతే మాత్రం చక్కగా దీన్ని పేస్ట్ చేసేసి మంచి లిక్విడ్ కూడా మా మొక్కలకు చాలా చాలా మంచిదండి. చక్కగా నేనైతే 2-3 కుండీల్లో పెట్టుకొని ఎక్కువగా వాడుతుంటే మా మొక్కను చూస్తే మీకు అర్థమైపోద్ది నేను అసలు ఎంత వాడుతున్నానో. కోస్తుంటే ఇలా మొండిగా అయిపోతూ ఉంటుంది అన్నమాట మొక్క, కానీ అయినా కూడా చిగురులని చిక్కుకెళ్ళి వాడుకుంటూ ఉంటాము. ఈ కుండీ అలా వదిలేస్తే ఇంకో కుండీలో కోస్తుంటాను. అది కంప్లీట్ అయ్యేసరికి ఇది అనమాట. అలాగే వారానికి 2 సార్లు అయినా సరే, 1-2 సార్లు తప్పనిసరిగా రసం కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి చేస్తూ చక్కగా ఈ వామాకుని ఒక మెడిసినల్ గా తీసుకోవాలి మనం. మెడిసిన్ గా వాడేది మంచిది అనమాట.
అయితే ఇంకా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వంకాయల హార్వెస్ట్ అండి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, అసలు అసలు చెప్పాలంటే ఈ మొక్క అయితే డల్ అయిందండి. ఒకసారి డల్ అయితే బాధ అనిపించింది, తీసేద్దాం ఉంచుదామని. కానీ మనం ఇస్తున్న లిక్విడ్స్ మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది తేడా, గార్డెన్లో తేడా మీరు గమనిస్తారు. నేను ఇస్తున్న లిక్విడ్ అన్నీ కొన్ని ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్టును వేస్ట్ మెటీరియల్తో చేసుకున్న లిక్విడ్స్, వాటితోనే మొత్తం గార్డెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇలాగ పచ్చగా ఆరోగ్యంగా అందంగా ఉంచబడే శ్రద్ధగా ప్రతి 10 రోజులకు కానీ వారం రోజులకు కానీ ఒక లిక్విడ్ ఇస్తుంటే మొక్కలన్నీ కూడా చక్కటి ఆరోగ్యంతో భూమి మీద ఎలా పెరుగుతాయి ఆ సైజులు అయితే వస్తున్నాయి కదండి మనకి. మనకి రైతు మార్కెట్లో దొరికే సైజులే మనకి వస్తున్నాయి. అలాగే చూసారా, ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ మొక్క అయితే నేను ఇక్కడ పెన్నాడ వంగ కేజీలు కోసాం, కానీ తగ్గింది. ఎందుకంటే తగ్గింది అనగానే మనం భయపడిపోక్కర్లేదు. ఎందుకంటే మనకి తగ్గింది అంటే దానిలో శక్తి తగ్గుతుంది కదండి మొక్కలో. మనం ప్రతిసారి ఒకటే క్రాప్ రాదు, మనకి శక్తి తగ్గుతూ ఉంటుంది అనమాట మొక్కకి. అలాంటప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదో ఆకులు కట్ చేద్దామని చూస్తే ఇక్కడ ఒక రకం దొరికేసిందండి. ఇదైతే ఇది పింక్ కలర్, బ్లాక్ కలర్ లో కొన్ని ఉంటాయి, పింక్ కలర్, వైలెట్ కలర్, వైట్, గ్రీన్ షేడింగ్, ఎన్ని అద్భుతాలు ఉన్నాయో వంకాయల్లో అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇలా ముదిరాకులు మాత్రం మనకి ఎక్కడ కనిపిస్తే ప్రత్యేకంగా ప్రూనింగ్ కోసం వెళ్ళలేగలే, కానీ మనమే ఇలాగా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పని కూడా కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇది కొత్త వెరైటీ వంకాయ అన్నాను కదండి మీకు, ఈరోజు పరిచయం చేయబోతున్నానని. ఇదేనంటే కేరళ వెంగేరి వంగ అనమాట. ఇది లాంగ్ వైలెట్ కలర్ చూసారు మీరు, ఇది గ్రీన్ కలర్ లో ఈ విధంగా వచ్చింది. పొడవైతే అంత ఎక్కువ రాలేదు, కానీ ఆ ఫ్యామిలీతో అంటే ఒకే మొక్క జాతిలో చాలా వెంగేరిలో చాలా వెరైటీస్ అండి. కేరళ వెరైటీల్లోనే ఇది ఒక వెరైటీ అనమాట. ఇది ఒక కొత్త రకం మనకి యాడ్ అవుద్దండి ఈ రోజు అన్నాను కదా. ఆ వంకాయ ఇది సంతోషంగా ఉందండి, చాలా బాగుంది. ఇలా ఒక్కొక్కటి మీతో కబుర్లు చెప్పుకుంటూ వాటి గురించి పొగుడుతూ కోసుకుంటూ ఉంటే అది మొక్కలు కూడా అసలు ఆనందపడతాయా అనిపిస్తుంది అనమాట. ఆ మొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే అంత చక్కటి తల్లులు కదండి మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి కదా. మన మిద్దె తోట మనకు ఆహారం సేంద్రియ కంప్లీట్ 100% సేంద్రియ ఆహారాన్ని తీసుకోవడం అంటే ఈ విధంగా మనం చేసుకుంటే, బయట రెడీమేడ్ పౌడర్స్ ఏం వాడకుండా చేసుకుంటే ఇదేనండి కంప్లీట్ సేంద్రియ ఆహారం అంటే. ఎంత కష్టపడుతుంది దీనికోసమే కదా. ఇక్కడ చూసారా, ఇది బ్లాక్ బ్యూటీ, ఇందాక మీరు చూసింది పింక్ కలర్, ఇది ప్యూర్ డార్క్ వైలెట్ బ్లాక్ కి మధ్యలో ఉంటుంది అనమాట. కానీ చెట్టు ఎప్పుడు తక్కువగా వస్తుంటుంది, 2-3 కాయల కన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. రాలేదు కదా అని మనం కంగారు పడిపోకూడదు అనమాట. ఇక్కడైతే బూత్ జోలక్కియా ఉంది, ఈ రోజు కోసేద్దాం అనుకుంటున్నాను. మన గార్డెన్కి వచ్చిన వాళ్ళందరి విజిట్లకి ఇది ఎవరు వచ్చినా కూడా తలా ఒక 2 కాయలు పట్టుకెళ్తూనే ఉన్నారు. అడుగు మామిడి, బూత్ జోలక్కియా, స్వీట్ లెమన్, చెర్రీ టమాటా, ఇవన్నీ కూడా మనకి టేస్టింగ్ కి విత్తనానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మిగిలిన నేను కోసుకుంటాను, తప్పదు, మనకి సీడ్ డెవలప్ అవుతుంది కదా, అది సంతోషం అనమాట. అదే సీడ్స్ ఇప్పుడు వీడియో చూడడం మళ్ళీ నాకు సీడ్ కావాలమ్మా అని పెడితే ఎవరో ఏంటో తెలియదు, సీడ్ అడుగుతారు. అసలు పక్కింటి వాళ్ళు చెప్పినప్పుడు చేతిలో పెట్టేయడానికి చాలా కష్టతరమైన పని కదండి. కాబట్టి నా సీడ్ నేను మాత్రం బై హ్యాండ్ ఎప్పటికప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మాది చాలా చిన్న టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇంకా ఎక్కువగా నేను కూడా ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకని మీటింగ్లకు వెళ్ళేటప్పుడు, మన గార్డెన్ విజిట్కి వచ్చేటప్పుడు ఆ పక్కింటి వాళ్ళకి కూడా కలిపి పంపిస్తాను నేను. ఎవరైనా వచ్చారంటే మీ పక్క గార్డెన్ వాళ్ళకి కూడా ఇలాగ ఇవ్వండి అనేసి. ఈ విధంగా మన సీడ్ అయితే ఎప్పటికప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, నాకు వీలైనప్పుడు వెళ్ళాను. ప్రత్యేక పోస్టులు అంటే సర్వీస్ చేయలేనండి. అయితే ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం హార్వెస్ట్ చూసారా ఎంత బాగుందో. పోస్టులు హార్వెస్ట్ చేయాలంటే ఇంట్లో చాలా ఎక్కువ మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలండి, అది నా ప్రాబ్లము. అందులో పోస్ట్ ఆఫీస్ కూడా మా ఊర్లో లేదనమాట. ప్రత్యేక విజయనగరం సిటీకి వెళ్ళి నేను అన్ని చేసుకురావాలని చాలా కష్టం కాబట్టి బై హ్యాండ్ నేను డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాను సీడ్. ఈ రోజుకైతే ఇలా బ్రతికేవచ్చు. చూసారా, ఒక 1/2 కేజీకి ఎక్కువగా, కేజీకి తక్కువగా వచ్చే వంకాయలు, ఈ మిర్చి వచ్చింది. ఇంకేంటండి, ప్రతిరోజు ఇలాగ ఎంతో కొంత హార్వెస్ట్ చేసుకుంటూ మిద్దె తోట ప్రసాదాన్ని భగవంతు ప్రసాదంగా భావిస్తూ నేను గార్డెనింగ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.